కాదు, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ పడిన కష్టాలు పడుతున్న ఓ డైరెక్టర్. కన్ఫ్యూజన్ లో ఉన్న ఆ డైరెక్టర్ ఎవరో చూసేద్దామా? హనుమాన్ మూవీ వచ్చి 1 ఇయర్ అవుతుంది. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారాన్ని వెనక్కి నెట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది మైథలాజికల్ సోషల్ మూవీ హనుమాన్. హనుమాన్ మూవీని 30 కోట్లకు అమ్మితే ఏకంగా 150 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 127 కోట్ల లాభం అంటే మామూలు మాటలు కాదు. ఇంతటి సక్సెస్ సాధించిన హీరో తేజు, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఏం చేస్తున్నారు? హీరో తేజు ఇప్పుడు మిరా అనే హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. మరి ప్రశాంత్ వర్మ పరిస్థితి ఏంటి? డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేయాలని అన్ని చేస్తున్నాడు, కానీ ఏది ఒక కొలిక్కి రావడం లేదు. హనుమాన్ హిట్ తర్వాత 2025 సంక్రాంతికి హనుమాన్ 2 తో వస్తున్నామని ప్రకటించాడు. కానీ ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. హనుమాన్ గా రిషబ్ శెట్టి నటిస్తున్నాడని ఫోటోషూట్ చేసి స్టిల్ ని రివీల్ చేశారు. కానీ షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఏడాదిలోపు హనుమాన్ 2 తో వస్తామన్న మాటను నిలబెట్టుకోలేకపోయాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ తో ప్రశాంత్ వర్మకి వచ్చిన క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. స్టార్ హీరోలు సైతం ప్రశాంత్ వర్మతో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ గ్యాప్ లో రణ్వీర్ సింగ్ తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అది కూడా పట్టాలెక్కలేదు. మళ్ళీ మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ నెల 5న స్టార్ట్ కావాల్సిన షూటింగ్ వాయిదా పడింది. మోక్షజ్ఞ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని, అందుకే షూటింగ్ స్టార్ట్ కాలేదని చెప్పుకొచ్చాడు బాలయ్య. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే న్యూస్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే న్యూస్ వైరల్ అవ్వగానే ప్రభాస్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందనే న్యూస్ బయటికి వచ్చింది. గతంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ కు తగ్గ కథ కూడా ఉందని అన్నారు ప్రశాంత్ వర్మ. దీంతో మోక్షజ్ఞతో సినిమా క్యాన్సిల్ న్యూస్ బయటికి రాగానే ప్రభాస్ ప్రాజెక్ట్ లైమ్ లైట్ లోకి వచ్చింది. ప్రశాంత్ స్టోరీ బాగున్నా ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ ఫౌజీతో బిజీగా ఉన్నాడు. దాని తర్వాత స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ఉన్నాయి. ఇవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ప్రభాస్ కే క్లారిటీ లేదు. ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే ఇంకో 4 ఏళ్లు వేస్ట్ చేసుకోవాల్సిందే.